కుమార్తె ఇంటరాక్ట్ అవుదాం. హైదరాబాద్ లో కెమికల్ ఫ్యాక్టరీలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. చర్లపల్లి వాగ్దేవి ల్యాబ్స్ కేసు నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కెమికల్ ఫ్యాక్టరీల వివరాలపై ఆరాధిస్తూ అనుమతులు లేని కంపెనీలపై యాక్షన్ తీసుకుంటున్నారు. ఆర్ఓసీలు రిజిస్టర్ చేసుకుని కంపెనీలు ఎలా ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా చర్లపల్లి, జీడిమెట్ల, పాసమేళలలో అనుమతులు లేని కంపెనీ వివరాలు రాబడుతున్నారు. ఇక పూర్తి తెలిసేందుకు ఫీల్డ్ లో మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఇంకా ఏ కంపెనీల లిస్టులో ఉన్నాయి, ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని ఇటు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్న ఈ డ్రగ్స్ కంపెనీ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఒక సంచలనంగా మారిపోయిందనే చెప్పొచ్చు. ఏదైతే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇది పట్టుకున్న సమయంలో సుమారు 12 కోట్ల విలువైన రసాయనాలను ఏదైతే స్వాధీనం చేసుకున్నారో, ముఖ్యంగా ఈ రా మెటీరియల్ ఏదైతే ఉందో దీంతో కొన్ని వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్ను కూడా తయారు చేయొచ్చు అంటూ కూడా ఇప్పటికే ముంబై పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే మహారాష్ట్రలోని తానే అనే ఊరిలోని ఫాతిమా, అంటే దీనికి సంబంధించి ఒక ఫాతిమా అనే ఆమె ఏదైతే ఈ మెఫిడ్రిన్ డ్రగ్తో అయితే దొరకడం జరిగింది. అప్పటి నుంచి కూడా ముంబై పోలీసులు ఈ మెఫిడ్రిన్ డ్రగ్ తయారీకి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ అయితే కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఇటు చర్లపల్లిలోని వాగ్దేవి కంపెనీ అని ఒక కంపెనీని రిజిస్టర్ చేసి దీంట్లో ఈ డ్రగ్స్ అన్ని తయారు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించిన నేపథ్యంలో ఇటు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక డెకాయ్ ఆపరేషన్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ డెకాయ్ ఆపరేషన్ చూసుకున్నట్టయితే కొంతమంది కానిస్టేబుల్స్ని ఏదైతే రోజువారీ కూలీగా ఈ కంపెనీలోకి అయితే పంపించడం జరిగింది. ఇక్కడ పంపించిన తర్వాత అక్కడ తయారవుతున్న డ్రగ్స్కు సంబంధించి పూర్తిగా ఆధారాలన్నీ సేకరించి కూడా ఇటు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా ఒక్కసారిగా ఈ వాగ్దేవి ఈ కంపెనీపై దాడులు నిర్వహించిన సమయంలోనే అక్కడ డ్రమ్స్లోని ఈ రా మెటీరియల్స్ అన్ని కూడా కనుగొన్నారు. ముఖ్యంగా 35,000 లీటర్లకు సంబంధించి రసాయనంతో పాటు 950 కిలో పౌడర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటితోనే మెఫిడ్రిన్ అనే డ్రగ్ను కూడా తయారు చేయొచ్చంటూ కూడా ఇప్పటికీ అధికారులు గుర్తించారు. మార్కెట్లోని ఈ మెఫిడ్రిన్ సంబంధించిన డ్రగ్ కిలో ₹1,00,00,000 వరకు కూడా వాల్యూ అయితే ఉంది. కానీ ఇటు శ్రీనివాస్ ఓలేటి అలాగే విజయ్ వీళ్ళిద్దరూ కూడా ఈ డ్రగ్స్ని తయారు చేసి కేవలం ₹50 లక్షలకే ఇటు అందరికీ కూడా సప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఇటు మహారాష్ట్ర, హైదరాబాదే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఏదైతే ఈ మెఫిడ్రిన్ డ్రగ్ను సరఫరా చేసినట్లు కూడా ఇప్పటికీ అధికారులు కూడా గుర్తించారు. ముఖ్యంగా తెలంగాణలోని ఇంత పెద్ద డ్రగ్ కంపెనీని ఏర్పాటు చేసి ముఖ్యంగా కొన్ని 100 కోట్లకు సంబంధించి ఈ డ్రగ్స్ తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు కూడా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో, అంటే మన నార్కోటిక్ అలాగే ఇది ఈగల్ టీం తయారైన తర్వాత ఇక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో కూడా డ్రగ్స్కి సంబంధించిన ఒక ఎంక్వైరీకి హాజరవ్వాలంటూ కూడా ఇటు తెలంగాణ పోలీసులు కూడా ఏదైతే అతనికి నోటీసులు ఇచ్చారో, కానీ ఇటు కోర్టు నుంచి మినహాయింపు తీసుకొని ఈ డ్రగ్స్కి సంబంధించిన ఎంక్వైరీలో మాత్రం అతను మాత్రం హాజరు కాలేదు. కానీ ఇటు ఈ పూణేలోని దీనికి సంబంధించి ఫాతిమా ఆమె ఏదైతే ఈ డ్రగ్స్తో పట్టుబడడంతో కూడా దీనిపై లింకులన్నీ కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఛేదించారనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలోని ఏదైతే ఈగిల్ టీంని ఏర్పాటు చేశారో, నార్కోటిక్ టీంని ఏర్పాటు చేశారో, వీళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఈ వాగ్దేవి కంపెనీకి సంబంధించి కూడా గతంలో ఏదైతే ప్రభుత్వం నుంచి కొన్ని పర్మిషన్స్ తీసుకున్నారంటే ఇటు మెడిసిన్కి సంబంధించి తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇటు శ్రీనివాస్ అలాగే విజయ్ వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుని ఈ కంపెనీని అయితే ఏర్పాటు చేశారు. కానీ ఈ కంపెనీ బయటకు మాత్రం ఈ మెడిసిన్ తయారీ కింద చూపిస్తూ కూడా లోపల మాత్రం మెఫిడ్రిన్ అనే డ్రగ్ అయితే తయారు చేశారు. ముఖ్యంగా కిలో 50 లక్షల చొప్పున ఇటు నాచారంలో కావచ్చు, ఇటు లేదంటే చర్లపల్లిలో కావచ్చు, లేదంటే లక్డీకప్పుల్లో కావచ్చు, ఇలా పలు ప్రాంతాల్లోని ఈ డ్రగ్స్ డెలివరీ చేసినట్లయితే గుర్తించారు. అలాగే ఈ డ్రగ్స్ డెలివరీ సమయంలోని అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా ఇప్పటికే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ వాగ్దేవి కంపెనీ ఈ డ్రగ్స్లో పట్టుబడింది కాబట్టి ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఈ కంపెనీస్ పై ఇప్పటికీ పూర్తిగా నిఘా అయితే పెట్టారు. ఆర్ఓసీలో లిస్ట్ లేకుండా ఎక్కడ కంపెనీస్ నడుస్తున్నాయనే దానిపై పూర్తిగా ఇప్పటికే నిఘా పెట్టారు. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ డెకాయ్ ఆపరేషన్ చేసి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ తయారీ కంపెనీని ఏదైతే గుట్టురట్టు చేశారు కాబట్టి తెలంగాణలోని ఇంకా ఏవేం కంపెనీస్ ఉన్నాయి ఆర్ఓసీ లిస్ట్ కాకుండా ఈ మెడిసిన్ పేర్లతో ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ తీసుకొని ఎక్కడెక్కడ రన్ చేస్తున్నారు అనే దానిపై ప్రస్తుతం అధికారులందరూ కూడా ఏదైతే కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్ఓసీలో లిస్ట్ లేనివన్నీ కూడా ప్రస్తుతం వాళ్ళు ఎంక్వైరీ చేసి దానిపై చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.
ఇక నాగేంద్రతో ఇంటరాక్ట్ అవుదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్త యువతుల దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ వేడుకలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. 11న ఎల్వి ప్రసాద్ ల్యాబ్లో రజాకార్ సినిమా ప్రదర్శన, 12న ర్యాలీలు, సభలు, 13న ఇంటిపై జాతీయ జెండాలు, 14, 15న అమరులకు సంతాప దినాలు, 16 రౌండ్ టేబుల్ సమావేశాలు, 17న బహిరంగ సభ ఉంటుందని చెప్తున్నారు. పూర్తి నడిచేందుకు ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్ నాగేంద్ర. ఇంకా ఏ విధంగా సన్నద్ధమవుతోంది బీజేపీ? షెడ్యూల్ ఇంకా ఏం చెప్తోంది?